జై శ్రీకృష్ణ. ఆకులు తుడచడం అయిపోయిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ వచ్చిన భక్తుల కోసం 12:30 వరకు ఇలా అన్ని ఆకులు వేసి ఆకుపైన పులిహోర, చట్నీ, పప్పు, కర్రీ ఇవన్నీ వడ్డిస్తారు. అందులో మాకు ఫస్ట్ వడ్డించే భాగ్యం అయితే దొరికింది. ఇవన్నీ వడ్డిస్తున్నాము. అలాగే మాతో పాటు ఇంకా 8 మంది టీం కూడా వచ్చారు. వాళ్ళు పటాన్చేరు, ఇస్నాపూర్, ఇంకా సంగారెడ్డి అక్కడ నుండి కూడా వచ్చారు. వాళ్ళ టీంని కూడా చూపిస్తానండి. వీళ్ళు సంగారెడ్డి, ఇస్నాపూర్, పటాన్చేరు అక్కడ నుండి అయితే వచ్చారు సేవకి. ఓకే, ఇదిగోండి తను కూడా. ఫస్ట్ ఇలా సర్వ్ చేసి పెట్టేస్తారు. వాళ్ళు రాగానే అన్నం వడ్డిచ్చేసి పెడతారండి. ఇదిగో మా వాళ్ళు అన్ని వడ్డించారు కాబట్టి ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు. పబ్లిక్ రాగానే, భక్తులు రాగానే స్టార్ట్ అయితే చేస్తారు. 2 హాల్ అయితే ఉన్నాయి. అక్కడ ఒక హాల్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక హాల్ ఉంటుంది. ఈ హాల్లో 10 మందిని, ఆ హాల్లో 10 మందిని అయితే ఉంచారండి. ఇప్పుడు వీళ్ళంతా మా వాళ్ళు. ఇదిగోండి ఇవన్నీ వడ్డించారు. భక్తుల కోసం వెయిటింగ్. భక్తులు రాగానే రైస్, సాంబారు, మజ్జిగ ఇలాంటివన్నీ మళ్ళీ సర్వ్ చేస్తాం. ఓకేనా? ఎవరైనా భక్తులు యాదగిరి గుట్టకు వచ్చినప్పుడు 12:30 తర్వాత ఇక్కడ రిషశృంగ అన్నదాన ప్రసాద కేంద్రంలో మీకు అన్న భోజనం అయితే దొరుకుతుంది. తప్పకుండా ఇక్కడికి రండి. చాలా మంచి భోజనాన్ని తినండి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.